ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నేషనల్ పార్క్ ప్రాంతంలో ఉదయం నుంచి భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఎన్కౌంటర్లో పలువురు మావోయిస్టులు మృతి చెందినట్లుగా సమాచారం. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నేషనల్ పార్క్ ప్రాంతంలో ఉదయం నుంచి భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఎన్కౌంటర్లో పలువురు మావోయిస్టులు మృతి చెందినట్లుగా సమాచారం. మా కరెస్పాండెంట్ రజనీకాంత్ పూర్తి సమాచారం అందిస్తారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నేషనల్ పార్క్ ప్రాంతంలో ఉదయం నుంచి భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఎన్కౌంటర్లో పలువురు మావోయిస్టులు మృతి చెందారు. మా కరెస్పాండెంట్ రజనీకాంత్ పూర్తి సమాచారం అందిస్తారు. రజనీకాంత్, ప్రస్తుతం ఆ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంది? బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులకు భద్రతా బలగాల మధ్య ఉదయం నుంచి కూడా ఎదురుకాల్పులు చోటు చేసుకుని ఎదురుకాల్పుల్లో కీలక మావోయిస్టులు కూడా మృతి చెందినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమయ్యారన్న సమాచారం తెలుసుకున్న బీజాపూర్ సంబంధించిన ఎస్పీ, దాంతో పాటుగా డిఆర్జీ జవాన్లతో పాటుగా సిఆర్పిఎఫ్ జవాన్లు పూర్తిగా ఆ మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన సమావేశం ఏరియాను మొత్తం పూర్తిగా చుట్టుముట్టినట్టు కూడా తెలుస్తుంది. దీంట్లో కీలక మావోయిస్టులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. పూర్తిగా దాదాపు 3-4 గంటల నుంచి కూడా ఎదురుకాల్పులు హోరాహోరీగా సాగుతున్నట్టుగా బీజాపూర్ సంబంధించిన ఎస్పీ జితేంద్ర కుమార్ కూడా చెప్తున్న పరిస్థితి. తాజాగా ఘటనకు సంబంధించి ఎదురుకాల్పులు చోటు చేసుకుంటున్న విషయం అయితే తెలియజేస్తున్నారు. కానీ అక్కడ ఎంతమంది మావోయిస్టులు మృతి చెందారు, ఇంకేమి ఎవరెవరికి ప్రాణ నష్టం జరిగింది, ఇటు భద్రతా బలగాలకు ఎంత ప్రాణ నష్టం జరిగిందా, లేక మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎవరెవరు ఉన్నారా మృతి చెందిన ఘటనలో సంబంధించిందనే కూడా పూర్తి స్థాయిలో సమాచారం వెలువడాల్సింది. ఈ ఘటనకు సంబంధించింది నిన్న కూడా బీజాపూర్ జిల్లా సంబంధించి ఇడ్మా మావోయిస్ట్ పార్టీ పిఎల్జీఏ బెటాలియన్ కు నేతృత్వం వహిస్తున్న ఇడ్మా ఉన్నాడు. మావోయిస్ట్ పార్టీ కీలక సభ్యుడు కూడా ఉన్నాడు, కేంద్ర కమిటీ సభ్యుడు. దాంతో పాటుగా పిఎల్జీఏ బెటాలియన్ 1 సంబంధించిన సభ్యుడు ఉన్నాడు. అతనికి సంబంధించి నిన్న కూడా డిప్యూటీ సీఎం ఛత్తీస్గఢ్ సంబంధించిన డిప్యూటీ సీఎం విజయ్ శర్మ కూడా అక్కడికి వెళ్లి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇడ్మా తల్లి దగ్గరికి వెళ్లి లొంగిపోవని చెప్పాడు. చెప్పిన 24 గంటల గడవ ముందుకే అదే బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు పట్టున్న ఏరియాలో కూడా ఎదురుకాల్పులు చోటు చేసుకోవడం ఒకంత అనుమానాలు కూడా తావిస్తుందని చెప్పవచ్చు. ఈ ఘటనకు సంబంధించి కూడా మావోయిస్టు పార్టీలో తీవ్ర కలకలం కూడా సృష్టించిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించిన కూడా ఇప్పటికే మావోయిస్టు పార్టీ అవసాన దశకు చేరుకుందని చెప్పవచ్చు. కీలకమైన మావోయిస్టు పార్టీ సంబంధించిన కేంద్ర కమిటీ సభ్యులు కావచ్చు, రాష్ట్ర కమిటీ సభ్యులు, ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్రం కావచ్చు, ఇటు ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన మావోయిస్టులు కూడా ఇటీవల కాలంలో వరుసగా లొంగుబాట్లు చేయడం, దాదాపు ఇటు మహారాష్ట్ర సీఎంతో పాటు ఛత్తీస్గఢ్ సీఎం సమక్షంలో కూడా వందలాది మంది మావోయిస్టులు కూడా కీలక మావోయిస్టులు లొంగిపోవడం, ఆ తర్వాత ఆ మావోయిస్టు పార్టీ సంబంధించిన కీలక నేతలు కూడా వాళ్ళంతా కూడా మిగతా వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితుల్లో యుద్ధం చేసే పరిస్థితి లేదు, సాయుధ పోరాటానికి మావోయిస్ట్ పార్టీ ప్రస్తుతం అనుకూలంగా లేదు. కేంద్రం కూడా ఆపరేషన్ కగారుతో మాత్రం విరుచుకుపడుతున్న పరిస్థితికి దీనికి ధీటుగా సమాధానం చెప్పలేని పరిస్థితిలో మావోయిస్ట్ పార్టీ ఉంది. కొత్తగా రిక్రూట్మెంట్ లేకపోవడం కూడా మావోయిస్ట్ పార్టీకి తీరని లోటు అని చెప్పవచ్చు అని చెప్పేసి లొంగిపోయిన మావోయిస్టులు చెప్పడం. ఇటీవల కాలంలో ఎన్కౌంటర్ కూడా కొంత తగ్గిన విషయం అయితే తెలుస్తుంది. ఇటీవల కాలంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో కూడా ఇటీవల కాలంలో ముగ్గురు ఎన్కౌంటర్లో మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. తాజాగా ఈ రోజు నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు ఇటు మావోయిస్టులకు కొనసాగుతున్న ఎదురుకాల్పుల్లో మాత్రం కీలకమైన మావోయిస్టు మృతి చెందే అవకాశాలు లేకపోలేదన్నట్టు కూడా ఛత్తీస్గఢ్ పోలీసులు చెప్తున్న పరిస్థితి తాజాగా నెలకొంది. శ్రీదేవి. రైట్ రజనీకాంత్, థ్యాంక్ యూ.